హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యాస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో సన్న ఉష్కెతో రంగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సంక్రాంతి న్యూ ఇయర్ సీజన్ వస్తుంది కదండి, అందుకని బయట నుంచి రంగులు కొనే బదులు మనం ఇంట్లోనే ఇలా రంగులు తయారు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అందుకోసమని మనం సన్న ఉష్క తీసుకోవాలి. ఇంకా ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్తో, కుంకుమ, పసుపుతో మనం డిఫరెంట్ కలర్స్ తయారు చేసుకుందాం. దానికోసం మనం సన్నగా ఉన్న ఉష్కే సన్న జల్లెడతో పిండి జల్లెడతో పట్టుకుంటే సన్నగా ఉన్నది మాత్రమే వస్తుంది. ఉష్కే జల్లించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత దానికి కొంచెం డస్ట్ లేకుండా చెరుక్కుంటే కూడా డస్ట్ అనేది కొంచెం బ్లాకిష్గా అవుతుంది కలర్స్ని, కాబట్టి డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఓన్లీ ఇసుక మాత్రమే తీసుకొని ఒక బౌల్లో ఉంచాలి. దాని తర్వాత డిఫరెంట్ కలర్స్ కలుపుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ తీసుకొని అందులో ఇలా ఎంత కలర్ కలుపుకోవాలనుకుంటున్నారో అంత ఇసుక ఒక్కొక్క బౌల్లో వేసుకొని డిఫరెంట్ కలర్స్ మనం యాడ్ చేసుకొని తయారు చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ ఆరెంజ్, ఎల్లో, గ్రీన్తో 3 కలర్స్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఒక బౌల్లో వేసి, ఎల్లో కలర్ ఇంకో బౌల్లో, గ్రీన్ కలర్ ఇంకో బౌల్లో కలర్స్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ లైట్గా వేస్తేనేమో లైట్ కలర్ వస్తుంది, థిక్గా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే థిక్ గ్రీన్ కలర్ అవుతుంది. ఆరెంజ్ కలర్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూనే కలర్ అనేది కనిపిస్తుందండి. ఫస్ట్ ఉట్టిగా మిక్స్ చేస్తే ఆ కలర్ అనేది కనిపించదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. మొదటగా అయితే తడిగా ఉంటుంది, తర్వాత ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టారంటే అది పొడి పొడిగా వచ్చేస్తుంది. ఒక్కొక్క కలర్ ఇలా మనం శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ డిఫరెంట్ కలర్ని మళ్ళీ హ్యాండ్ వేరే తడి లేకుండా ఆ కలర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్న డిఫరెంట్ వేరే పొడి లాంటి కలర్స్ ఉంటాయి కదండి, గులాల్ కానీ అట్లాంటి కలర్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకో కలర్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ఫుడ్ కలర్స్ వాడాను. ఆరెంజ్, గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు ఎల్లో కలర్ అండి. ఇది ఇంట్లో క్లోత్స్కి వాడేది ఉజాలా ఉంటుంది కదండి, అదంతా బ్లూ కలర్ రెడీ చేసుకోవచ్చు. నేను అక్రిలిక్ కలర్ తోటి కూడా టెస్ట్ చేశాను, కాకపోతే అక్రిలిక్ కలర్ చాలా కాస్ట్లీ కదండి, అది వాడే బదులు వేరే కలర్స్ వాడుకోవడమే బెటర్. ఎలా వస్తుందని టెస్ట్ చేశాను, కాకపోతే ఇది చాలా లైటిష్గా వచ్చింది, అది ప్రిఫర్ చేయకండి. ఉజాలా ఇంకా లేకపోతే బయట నుంచి తెచ్చిన ఇట్లా సన్న రవ్వ లాంటివి కాకుండా పిండి పిండిలా ఉంటుంది కదా, అది వేయడానికి రాదు కదా, అట్లాంటి కొంచెం కలర్ యాడ్ చేసి ఎక్కువ కలర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అక్రిలిక్ కలర్ యూజ్ చేస్తే చాలా లైటిష్గా అనిపించింది, అది నాకు నచ్చలేదు, కాకపోతే టెస్ట్ చేశాను అంతే. ఉజాలా యాడ్ చేసుకుంటే మంచి డార్క్ బ్లూయిష్ కలర్ వస్తుంది. ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా, ఆ కలర్తో కూడా రెడ్ కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మెరూన్ కలర్ కుంకుమ ఉందనుకోండి, మెరూన్ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 కలర్స్ రెడీ చేసి చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్తో ఇలా డిఫరెంట్ కలర్స్ రెడీ చేసుకోవచ్చు. దీనికైనా సేమ్ ప్రాసెస్. ఉసుక తీసుకొని అందులో కలర్ యాడ్ చేసి 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత 1 అవర్ ఎండలో ఆరబెట్టుకోవడమే అన్నమాట. ఇక్కడైతే నేను కుంకుమ కలుపుతున్నాను, రెడ్ కలర్ కుంకుమ. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మెరూన్ కలర్ ఉంటే మెరూన్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకో కలర్ అవుతుంది.
మనం ఇంట్లో ఉండే పసుపు యాడ్ చేసుకొని కూడా ఎల్లో కలర్ తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం పండగకు ముందు కొన్ని కలర్స్ తెచ్చుకొని ఎక్కువ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కొన్ని ఇంట్లో ఉన్న కలర్స్తో ఇలా 7-8 కలర్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పింకిష్ కావాలంటే హోలీకి వాడే సునేర్ ఉంటుంది కదండి, పింకిష్ కలర్, ఆ కలర్ కూడా వాడుకొని పింక్ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ రెడీ చేసుకోవచ్చు మన అవైలబుల్గా ఉన్న కలర్స్తో. ఇలా మిక్స్ చేసుకున్నవి తడిగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక్కొక్క బౌల్లో ఇట్లా ఎండకు ఆరబెట్టుకోవడానికి వెడల్పాటి ప్లేట్స్లో ఆ కలర్స్ని వేసుకొని ఎండకి ఒక 1 అవర్ ఉంచాలండి. అవి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి పొడిగా అవుతాయి. ఇలా 1 గంట పాటు ఎండలో పెట్టుకొని ఎండలో పెట్టిన తర్వాత ఇలా పొడిగా వస్తాయండి. కలర్స్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 6 డిఫరెంట్ కలర్స్ ఇలా రెడీ అయ్యాయండి. చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.